విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో డ్రగ్స్ కేసు అనేది వెలుగు చూడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. నిన్న మొన్నటి వరకు కూడా గంజాయి ఇతరత్ర మాదక ద్రవ్యాలకే పరిమితమైన తెనాలిలో ఒకసారిగా డ్రగ్స్ అనేది కూడా వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెనాలి సుల్తానాబాద్లో గత రాత్రి డ్రగ్స్ కలిగి ఉన్నటువంటి ముగ్గురు యువకులను అయితే పోలీసులు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ టీం నుండి వచ్చినటువంటి సమాచారంతో తెనాలి 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా ఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో కలిసి అక్కడ డ్రగ్స్ కలిగి ఉన్నటువంటి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు బుధవారం ఉదయం తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు ఆ డ్రగ్స్కి సంబంధించిన వివరాలను అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు యువకులని కూడా అరెస్ట్ చేసినట్లయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా A1 నిందితుడిగా సంతోష్ కుమార్, అట్లాగే దత్తసాయి మహంత్, అట్లాగే అజయ్ కుమార్ అనే ముగ్గురు యువకులు ఈ కేసులో డ్రగ్స్తో పట్టుబడినట్లు కూడా చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా బెంగళూరు నుంచి అక్కడ బెంగళూరులో డ్రగ్స్ విక్రయించే వ్యక్తి ద్వారా కూడా తెప్పించుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ ఆ డ్రగ్స్ అనేది కూడా సేవిస్తున్నట్లుగా అయితే గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసులో ఈ ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కూడా పాత్ర కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము, అసలు బెంగళూరు నుంచి ఏ విధంగా వీరు తెప్పించుకుంటున్నారని కూడా ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు అయితే మీడియా సమావేశంలో తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్రగ్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది వెలుగు చూడటం సర్వత్రా అయితే చర్చనీయాంశమైంది. పైగా ఈ కేసులో పట్టుబడిన యువకులందరూ కూడా 20-23 సంవత్సరాల వయసు ఉన్నవారే కావడం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. సంతోష్ కుమార్, అట్లాగే దత్తసాయి మహంత్, అజయ్ కుమార్ ఈ ముగ్గురు కూడా తెనాలి ప్రాంతానికి చెందిన వారే. మారిస్పేట మఠం బజారు అట్లాగే కొత్తపేట ప్రాంతానికి చెందిన వారు చెప్తా ఉన్నారు. వీరిలో ఓ విద్యార్థి కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. యూనివర్సిటీలో తెనాలి సమీపంలో ఉన్నటువంటి ఓ యూనివర్సిటీలో కూడా చదువుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ చిన్న వయసులోనే ఈ యువత ఈ డ్రగ్స్ దానికి అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి కూడా ఈ విధంగా వ్యవహరించడం కూడా సర్వత్రా ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి ఉంది. మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సిఐ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లాతో కలిసి అయితే తెలియజేశారు. ఈ కేసులో బెంగళూరు నుంచి వీరికి డ్రగ్స్ ఎవరైతే పంపిస్తున్నారో అతని మీద కూడా దృష్టి పెట్టాం, అతని మీద నిఘా పెట్టాం, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురుతో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. విశాల్ అనే యువకుడుగా కూడా చెప్తా ఉన్నారు. అతన్ని కూడా ఎక్కడున్నాడో గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని అయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. యువత ముఖ్యంగా ఈ చెడు వ్యసనాలు అట్లాగే డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పినైతే ప్రత్యేకంగా డీఎస్పీ సూచనలు చేశారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 14వ తారీఖు ఈవినింగ్ సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే బెంగళూరు నుంచి మత్తు పదార్థమైన MDMA ఇక్కడికి కొరియర్ ద్వారా వస్తుంది, దాన్ని లోకల్లో కుర్రాళ్ళు స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు అనే సమాచారం వచ్చింది. దాని మీద మనకి ఇచ్చిన సమాచారం మేరకు నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఈ బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు డ్రైవర్ దగ్గరకి ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ పాట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడలరు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్కి అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి, విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడ్లర్కి ఫోన్పే చేశారు. ఆ ఫోన్పే చేసిన క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో
ప్యాక్ చేసి బస్సు డ్రైవర్కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అలారం వాచ్ ఉంది అని ఒక కుంటిసాగి చెప్పాడు. చెప్పి అతనికి ఇచ్చాడు అక్కడ. దాన్ని వీళ్ళు ఇక్కడ అతను ఇచ్చిన నెంబర్ ప్రకారం ఈ డ్రైవర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసుకున్న క్రమంలో మనం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసాం. ఆ మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇదంతా డిస్క్లోజ్ చేశారు. ఇందులో 5 గ్రాముల MDMAని వీళ్ళు బెంగళూరులో కొనుగోలు చేసి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ సంతోష్ కుమార్ అనే అతనికి మారిస్పేటలో అతని ఇంటి దగ్గర కోళ్ళ ఫారం ఉంది, కోళ్ళు పెంచుతూ ఉంటారు, పావురాలు పెంచుతూ ఉంటాడు. దీంట్లో వీళ్ళందరూ అక్కడ గుమిగూడి ఈ MDMAని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది బెంగళూరులో చేశారు, ఇది ఇక్కడ రెండోసారి తీసుకురావడం అని చెప్పారు. వీరిని ఈ NDPS యాక్ట్ కింద అంటే MDMA కలిగి ఉండడం, దాన్ని సేవించడం అనే చట్టాల కింద అరెస్ట్ చేశాము. వారిని రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో బస్ డ్రైవరు యొక్క పాత్రని అలాగే ఇతనికి లీడ్ ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా విచారించి తదుపరిగా ఈ కేసులో ఫర్దర్గా కూడా మేము చర్య తీసుకుంటాము. మేము రిపీటెడ్గా చెప్తున్నాం, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి, బానిసలు కాకండి, దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి, మీరు రిమాండ్ అయ్యి ఫర్దర్గా శిక్షలు పడతాయని చెప్తాను ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఈ సరదా కోసం దీన్ని తీసుకొచ్చి వ్యసనంగా మారిపోయి తీసుకున్నారు. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి, మీ పిల్లలు డబ్బులు అడుగుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఆ ఖర్చు ఏదైనా ఉంటే మీరే పే చేయడం అనేది మంచిది. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇట్లా ఫోన్పే ద్వారా వాళ్ళు ఇట్లాంటి దుర్వ్యసనాలకు లోనయ్యి ఇలాంటి మత్తు పదార్థాలు తెప్పించుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలని ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అమ్మే పరిస్థితికి రాలేదు, ఇంకా తాగే పరిస్థితిలోనే ప్రైమరీ స్టేజ్లోనే ఇది ఉండగానే మనకి సమాచారం ఈగిల్ టీం ద్వారా వచ్చింది. అందువలన వీళ్ళు ఇంకా అమ్మే క్రమంలో ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. వీళ్ళు టెక్నికల్గా మీరు అడిగిన క్వశ్చన్కి టెక్నికల్గా వీళ్ళు వెరిఫై చేస్తాము. ఇది 24 అవర్స్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో బాధ్యులైన వ్యక్తులందరినీ కూడా ఈ కేసులోకి తీసుకొచ్చి కఠినంగా ఫర్దర్గా ఇంకెవరు దీనికి బానిస అవ్వకుండా కూడా మేము కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ మీద ఏమీ లేవు. ఇది జస్ట్ ఈ హోటల్ మేనేజ్మెంట్ అయిన క్రమంలో ఇతనికి అలవాటు అయ్యి అక్కడ ఉన్న ఫ్రెండ్ ద్వారా అలవాటు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అకేషన్గా తెప్పించుకున్నామని చెప్తున్నారు. వీళ్ళ యొక్క డేటా అంతా, ఫోన్ డేటా కానీ మెయిల్స్ కానీ అన్నీ వెరిఫై చేసిన క్రమంలో మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రకారం యాక్షన్కి వెళ్తాం. అంతే. ఇప్పుడు 3 అరెస్ట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాం. నేమ్స్ డిక్లోజ్ ఎందుకు చేయట్లేదంటే ముద్దాయిలు అలర్ట్ అవుతారని చెప్పట్లేదు.